అందరికీ ఆడ పర్మిషన్లు ఉన్నాయా అని అడిగాడు. వాళ్ళు అన్నారు కలెక్టర్ చెప్పాడు వాళ్ళకి ఈ పర్మిషన్ ఉంది, ఈ పర్మిషన్ ఉందని ఒక లిస్టు చదివాడు. చదివిన తర్వాత ఆయన అంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు ఇది ఎట్లాగో ఇది బౌన్స్ కొట్టడం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఆ ఆస్పెక్ట్ మనం ఎట్లా చూస్తామన్నాడు ఆయన. సో లా అండ్ ఆర్డర్ గురించి డిస్కషన్ అయింది. డిస్కషన్ అయితే ఎస్పీ వచ్చి మేమంతా చాలా పీస్ఫుల్గా చేసాము, వాళ్ళ మీద మేమేమి ఫోర్స్ వాడలేదు, కానీ వాళ్ళే తిరగొట్టారు, పోలీసులు కూడా దెబ్బలు తిన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఈయన మన మరియమ్మ కేసు చెప్పాడు ఆయన, రామారావు గారు చెప్పాడు. తర్వాత పవన్ ఏం చెప్పాడు, వాళ్ళు బౌన్సర్స్ని పెట్టారు, బౌన్సర్స్తో ఆమెను కొట్టించారు అని చెప్పాడు. ఆ బౌన్సర్స్ మీద కేసు పెట్టినా కూడా వీళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదని, మరి ఎస్పీ మాత్రం దానికి ఏం మాట్లాడలేదు. కాదు మేము తీసుకున్నామో మాకు కేసు ఇచ్చారు అని కూడా చెప్పలేదు ఆయన. సో దాట్ మీన్స్ కావాలనే తీసుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ అధికారులు ఎప్పుడు కూడా ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తారు, ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో అటువైపునే చేస్తారు. అదే జరిగింది ఇక్కడ కూడా. మరి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్లు ఉన్నాయి మా దగ్గర, కొట్టింది అది అందరికీ టీవీలో అందరం కూడా చూసాము, అది పడగొట్టారు తగలబెట్టారు అన్నది వాళ్ళ కాళ్ళు కూడా కాదంటలేదు కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వీళ్ళు వాళ్ళకి కన్విన్స్ చేయకుండా ప్రజల్ని మీటింగులకని పిలిచి మేము మీ సంగతి చూస్తాము, మీకేం ఇబ్బంది కలిగినేమో మీరు అందరూ అంగీకరించి నాకే పెట్టిస్తామని చెప్పి సడన్గా ఒకరోజు కొంతమంది గూండాలను పెట్టి ప్రైవేట్ ఆర్మీని పెట్టి అది పెట్టినందువలన ఈ సమస్య వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు కదా. హ్యాండ్లింగ్ ప్రాబ్లం సరిగ్గా హ్యాండిల్ ప్రజలను ఇంతవరకు ప్రజలతో కూర్చోబెట్టి ఏ అధికారులైనా కూడా వాళ్ళతో సరిగ్గా వివరణ చెప్పారా? వాడికి పర్మిషన్లు ఉన్నాయనే మాటే చెప్తారు, కానీ ఈ ప్రాసెస్ వల్ల మీకు ఏమి నష్టం జరగదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఏదైనా సమాచారం ఇవ్వగలిగారా? ఏమీ ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా ప్రజల్లో అన్ని రాష్ట్రం నిండా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇథనాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం కూడా రివ్యూ చేసుకోవాలి కదా. ఇథనాల్ పైన ప్రజల్లో రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత ఎందుకుంది, దీన్ని ఎలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలని ప్రభుత్వం ఆలోచించాలి కదా. అధికారం ఉంది మీకు, పోలీసులను పెట్టచ్చు, రకరకాల రూపాల్లో ప్రజలను నొక్కేయచ్చు, కానీ అది ప్రజాస్వామ్యం అనపడదే. అది ప్రజలు ఎందుకు దీన్ని వద్దనుకుంటున్నారు అనే పాత్ర మీరు చూడాలి కదా, ప్రభుత్వం ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా ఊరికనే బలవంతంగా రుద్దాలంటే రుద్దటమే కాకుండా దానికి కులం కలర్ కూడా తెచ్చారు, కులం రంగు కూడా పొలవడానికి తెచ్చారు. అది ఒక మరీ దౌర్భాగ్యమైన విషయం. పరిశ్రమలకి కులానికి సంబంధం ఏంటి అసలు కదా. అది మీరు అందరికీ తెలిసిన విషయమే కదా. అది కులం రంగుని ఎలా తేవాలనుకుంటారు. అది ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విధానాలు కానీ అధికారులు కానీ ప్రజలతో సరైనటువంటిగా చర్చలు జరపట్లేదు, వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేయటం లేదు. ఆ గ్యాప్ మూలానే ఇవన్నీ జరుగుతుంది. పబ్లిక్ హియరింగ్ వల్ల ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఈ పబ్లిక్ హియరింగ్ అంటారా? ఈ పబ్లిక్ హియరింగ్ ఎంతసేపు జరిగింది? 15 నిమిషాల్లో ఎంత జరుగుతుంది, ఎంత చెప్పగలుగుతారు, ఎంత అవకాశం ఉంటుంది? ఆయన అంటాడు ఇది లా అండ్ ఆర్డర్ మాత్రమే నేను చూస్తానంటాడు. పర్యావరణానికి సమస్య ఇక్కడ ప్రధానమైన సమస్య, ఇక్కడ పర్యావరణ సమస్య. ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యావరణ సమస్యలు ఉన్నాయి కనుక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ నీళ్ల గురించి, వాళ్ళ గాలి గురించి, వాళ్ళ నేల గురించి ఆందోళన ఉన్నాయి కనుకనే, వాళ్ళ భవిష్యత్తు జీవిత భద్రత గురించి ఆందోళన ఉంది కనుకనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ప్రభుత్వము ఎవరు చెప్పకుండా మరి దాని సమస్య ఎట్లా తీరుతుంది? వాళ్ళ భయం. మీకు అన్ని అపోహలు అంటారు, ఆ అపోహలు ఏంటో చెప్పండి. ఎలా అపోహలో చెప్పండి. మీరు అపోహ అనే ముందు ఇది ఎలా అపోహ అయింది, ఇది ఎందుకు శాస్త్రీయం కాలేదు మీరు చెప్పండి. అది చెప్పకుండా ఊరినే మీ అన్ని అపోహలని తోసేసి ఎట్లా కుదురుతుంది? ఇది 21వ శతాబ్దం. 21వ శతాబ్దంలో అలాంటి ఆర్గ్యుమెంట్లు నడవు. ఓకే.